నేను ఆఫీస్కి వెళ్ళడం రావడం నేను చూసుకోగలను. కంపెనీకి నా వల్ల ఎక్స్ట్రా ఖర్చు ఏం అక్కర్లేదు. మీరు బయలుదేరండి. మేడం ప్లీజ్ మేడం. మీకే చెప్తుంది అర్థం కావట్లేదా? బయలుదేరండి. సార్ నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఎంత పొగరు తనకి! ఇంత అహంకారమా? ఇంత అహంకారం ఎందుకు? వెహికల్ ఎక్కడానికి కూడా ఇంత ఈగో చూపించాలా? వద్దనుకుంటే వేరే ఏదో సాకు చెప్పి పంపించేయాలి కానీ వెహికల్ తీసుకువెళ్ళిన డ్రైవర్ ముందే కంపెనీ టీఏ ఇస్తుంది, హెచ్ఆర్ఏ ఇస్తుంది అని పిచ్చివాగుడు వాగుతుందా? బయట వాళ్ళ ముందు నా పరువు తీయాలి, అదే కదా ఈవిడ గారి కోరిక. మధు, ఏదో కార్ వచ్చినట్టుంది. పికప్కి వచ్చింది, పంపించేశాను. నువ్వెళ్ళుండాల్సింది. అదేంటి నిన్ను వదిలిపెట్టా? ఆటో వచ్చేస్తుంది, 2 minutesలో వెళ్ళిపోదాం. ఆఫీస్ స్టాఫ్ అందరూ రావడానికి ఇంకా అరగంట టైం ఉంది. సంపుకి వెళ్ళ క్యాబ్ మరో నిమిషంలో వచ్చేస్తుంది. ఈ అరగంట తెగ వాడేసుకోవాలి. సంపు వస్తుంది, దాక్కుని భయపెట్టాలి. ఇదేంటిది? భయపడి వాటేసుకుంటుంది అనుకుంటే భయపడలేదు. అదేంటి సంపు, నేను భయపడిన అరగంట తర్వాత అరుస్తున్నావు? మీరు నన్ను భయపెట్టారన్న సంగతి నాకిప్పుడే అర్థమైందండి. నా బంగారమే, నీకు స్పందనలు తక్కువనట్టున్నాయి. అంతా మీ అమ్మ పెంపకం, నా కర్మ. ఇదిగోండి, మా అమ్మనేదో అంటున్నారు, నేను హర్ట్ అవుతున్నా. మీ అమ్మనంటే మాత్రం కరెక్ట్ గా స్పందిస్తున్నావు. సంపు, ఆఫీస్ స్టాఫ్ రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఈలోపు మనం లవ్వాడుకుందామా? ఛీ, ఏమిటి వేషాలు? అవును, క్యాబ్లో మీరెందుకు రాలేదు? నా కర్మ, ఏం చేస్తాం? ఇదిగో నీకు నిజం చెప్పేస్తున్నా, ఆ క్యాబ్ కంపెనీ ఇచ్చిందే కాదు. నిన్ను పికప్ చేసుకుని నీతో కాసేపు రొమాంటిక్గా కబుర్లు చెప్పొచ్చని సొంత ఖర్చులతో నేనే ఏర్పాటు చేశాను. కానీ ఏం ప్రయోజనం? నువ్వు ఇంట్లోంచి బయలుదేరగానే మీ అమ్మ ఫోన్ చేసి జిడ్డులా పట్టుకుంటుంది. క్యాబ్ వాడికి బాగా అప్పు పడిపోయాను తెలుసా? వాడు ఏమై మొత్తం నాతోనే కట్టిస్తున్నాడు. అయ్యో అవునా? అవును సంపు, అరగంటలో 5 నిమిషాలు వేస్ట్ అయిపోయాయి. ఈ ఆఫీస్ స్టాఫ్ ఆ గుడ్ల గుప్పగాడు వచ్చేలోపు మనం ఒక ఆటాడుకుందామా? గుడ్ల గూబా? ఎవరు? ఇంకెవడు? ఆ కోటిగాడి. గుడ్ల గుప్పకి పాయింట్ షర్ట్ వేసినట్టుంటాడు వెదవా. సరే గాని మనం ఆటాడుకుందామా? ఏ మాట? ఇదిగో క్యాండీ స్టిక్ ఆట. ఈ క్యాండీని మన ఇద్దరు నోట్లో పెట్టుకుని చెరవైపు నుంచి తింటూ వస్తాం. ఎవరు సగానికి పైగా తింటారో వాళ్ళు వినన్నమాట. భలే భలే. రేయ్, సంపు అమాయకురాలని తాతల కాలం నాటి ఐడియాని సులువుగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు కదరా. నిన్ను వదలను కదా నేను. రా. కోటియేరా, ఉత్తి కోటియే కాదు, కింగ్ కోటి. రేయ్, ఆఫీస్కు ముందొచ్చి అమాయకురాలైన దాయిని దోచేయాలని చూస్తావా? దోచేయడం ఏంట్రా? తన కాబోయే భార్య. అయినా సరే
తాళి కట్టేంత వరకు పరాయి ఆడదే. మీరిలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదనే సంధ్య ఆంటీ నన్ను కన్నేసి ఉంచమన్నారు. ఇప్పుడు ఆంటీకి చెప్తా. తొక్కలోది నీ వల్ల అయితే చెప్పుకోరా. చెప్తారా? ఏయ్ చెప్పుకోరా. ఆంటీ అరగంట ముందొచ్చి ఆఫీసులోనే సంపుతో స్వీట్ క్యాండీ ఆట మొదలుపెట్టాడు. రేయ్ ఆ ఫోన్ ని కలవదని నాకు తెలుసులేరా. ఉత్త ఫోన్ చెవులో పెట్టుకుని భయపట్టాలి చూడక్కడ దోంగిరి. అయినా మా అత్తగారి కొమ్ములు ఏమైనా ఉన్నాయా? ఆ కొమ్ములు విరిచేస్తా. అవునా? ఒక్క నిమిషం ఉండు, ఫోన్లో డైరెక్ట్గా విరిచేద్దు గాని. హే. ఆ, ఇదిగో విరిచేయ్. అత్తగారు మీరు నిజమైన అత్తగారా? ఏ అత్తగారా? అత్తగారేంటి అత్తగారు, కాబోయే అత్తగారను. అమ్మో ఇది నిజమైన వీడియో కాలే. ఏం కాబోయే అల్లుడు గారు, కోటి ఫోన్లో దొంగచాటుగా నా నెంబర్లో 2 అంకెలు తీసేసి నా ఫోన్ కలవకుండా చేస్తారా? నేను మాజీ వార్డెన్ని. ఇలాంటి పిచ్చి వేషాలు, పిల్లకాక ఐడియాలు కొన్ని వేలు చూశాను. పెళ్ళయ్యేంత వరకు బుద్ధిగా ఉండమంటే పిచ్చి వేషాలు వేస్తారా? నా ఫోన్ కలవలేదని కోటి నేరుగా ఇంటికొచ్చి చెప్పాడు. మీరు బుద్ధిగా ఉండడం లేదు. ఈ కాలంలో ఎవ్వర్నీ నమ్మడానికి లేదు. మధు మేడం వాళ్ళ అక్కగారి కథ విన్నాను. రేపు మీ పెళ్ళయ్యాక నువ్వు ప్రణయ్ లాంటి వాడివైతే నా బిడ్డ గతేం కాను? నేను అలాంటి కాదు కాబోయే అత్తగారు. నో, నేను ఎవ్వర్నీ నమ్మను. ఇది మీకు టెస్టింగ్ పీరియడ్. బుద్ధిగా ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్. ఓ అత్తగారు, నా తప్పుకి నేను ఇళ్ళపక్కలు వేసుకుంటాను. మీకు అంత శ్రమ వద్దు కాబోయే అల్లుడు గారు. కోటి, ఆంటీ ఫోన్ కట్ చేసి మా కాబోయే అల్లుడు గారికి గట్టిగా 5 లెంపకాయలు కొట్టు. ఆ, రారా రారా రారా. అన్నా ఎంతైందన్నా? 400 మేడం. క్యూఆర్ కోడ్. అన్నా ఓకే మేడం. పదక్క. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అనుకుంటూనే ఉన్నా మీరు ఈ పాటికి వచ్చేయాలి, కార్ కనపడటం లేదు ఏంటా అని. సరిగ్గా వచ్చేసారు. ఏంటి అలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ కి మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా? గుడ్ మార్నింగ్. ఏంటో నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంతకీ టిఫిన్ చేశారా లేదా? హలో, ఏంటి ఏమైంది మీకు? నేను మాట్లాడుతుంటే ఏదో లోకంలో ఉన్నారు. టిఫిన్ చేశారా లేదా అని అడిగా. లేదు, చేయలేదు. ఏ చేయడానికి ఏం ప్రాబ్లం? స్కూల్కి వెళ్ళే చంటి పిల్లాడు అనుకుంటున్నారా? పొద్దునే టిఫిన్ చేయకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? సరిగ్గా తిండి తినండి, ఆరోగ్యం చూసుకోండి. సరే 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 పదండి. పొద్దు పొద్దునే ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వడదెబ్బ తగిలితే చూసుకోడానికి కూడా ఎవ్వరూ లేరు. పదండి, ఆఫీస్లోకి వెళ్దాం. అరే రండి. ఓకే మధు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Good గుడ్ మార్నింగ్. అబ్బా, నిన్న ఫ్రస్ట్రేషన్లో వీడి రూమ్కి వెళ్ళి మధుకి నాకు అయిన గొడవ తను వాట్సాప్లో బ్లాక్ చేయడం,
ఇవన్నీ విషయాలు వీడికి తెలుసు. ఇప్పుడు వీడు నన్ను వెధవం చూసినట్టు చూస్తుంటాడు. అసలు దానికి అవకాశమే ఇవ్వకూడదు. అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? బయట ఆఫీస్ స్టాఫ్ ఇందు ఉన్నారు గనక ఇంటి గొడవలు అక్కకు ఆఫీస్లో వాళ్ళకి తెలియడం ఇష్టం లేక చనువుగా పలకరిస్తూ సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేశాను. దాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నట్టున్నాడు. నాకొచ్చే కోపానికి కుళ్ళబొడి చేయాలనుంది. ఓకే అండి, నేను వెళ్ళి నా వర్క్ స్టార్ట్ చేస్తాను. సరే. గుడ్ మార్నింగ్ రూతర్. ఆహా, నిన్న రాత్రి ప్రేమిస్తే సినిమా క్లైమాక్స్ లో హీరోలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, రూమ్కొచ్చి ఒకటే ఏడుపులు పెడబొబ్బలు. నేను వినకపోతే నా ఇంట్లో ఉన్న గోడలకు కూడా గోడ వెళ్ళిపచ్చుకుని మరీ ఏడ్చాడే. పొద్దునకల్లా మేడంతో ఎలా ప్యాచప్ చేసుకున్నాడబ్బా. గురుడు మామూలుడు కాదు. ఏమో అనుకున్నాడు కానీ చాలా ఎదిగిపోయాడు. నిన్నటి వరకు ఏమైతే నేను జడ పదార్థం అనుకున్నాను కానీ బాస్ లవ్ లో బాగానే డెవలప్ అయ్యాడు. పీకల్లో తుకోపంలో పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యని ఓవర్ నైట్ లో ఇలా ఓవర్టేక్ చేసి తన రూట్లోకి తెచ్చుకున్నాడంటే బాస్ కళ్ళకి మొక్కిన తప్పలేదు. సంపు వాళ్ళ అమ్మ నన్ను పెడుతున్న టార్చర్కి గురుడి దగ్గర మంచి సలహా తీసుకోవాలి. తప్పకుండా తీసుకుంటా. సడన్ గా మధులో ఇంత చేంజెస్ ఎలా వచ్చాయి? ఏం అర్థం కావట్లేదే. పొద్దున్న పికప్ కి కారు పంపించినప్పుడు కూడా AK-47 లాగా ఫైర్ చేసి పారేసింది. ఇప్పుడేమో ఆఫీస్కి రాగానే దీపావళి చిచ్చుబుడ్డిలా కలర్ఫుల్ గా తెగ ప్రేమను కురిపించేస్తుంది. ఇస్కే పీచే మతలబ్ క్యా హై? జై ప్రేమ వీరా జగదేక వీరా, జై ప్రేమ వీరా జగదేక వీరా. బాసు బాసు, మీరు నన్ను క్షమించాలి బాసు. మొన్నటి వరకు మీరొక వేస్ట్ పీసు, డమ్మ పీసు అనుకున్నానే గాని మీరొక మాస్టర్ పీస్ అని ఇవాళ అర్థమైంది బాసు. ఇన్నాళ్ళు మీ గొప్పతనాన్ని తెలుసుకోలేని ఈ అజ్ఞానుణ్ణి క్షమించండి బాసు. నిన్న రాత్రి మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని నా ఇంటికొచ్చి విలవిలా ఏడుస్తూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని తెగ బాధపడిపోయారు. కానీ మీ ఫోన్ లైన్కి రాని మీ భార్యని మీ లైన్లో పెట్టుకున్నారు. మీరు మామూలు కిలాడి కాదు, జగత్ కిలాడి. మీ టాలెంట్కి దాసున్నాయి, దాసోహం అంటున్నాను బాసు. ఆఫీసులో మిమ్మల్ని బాస్ గారిని కాదు, నా హృదయ కాలేయంలో నా హృదయ కాలేయంలో నా ప్రేమ గురు బాసు. జై ప్రేమ గురువా, జై జై ప్రేమ గురువా. రే చాలేరా, కాళ్ళ దగ్గర కూర్చొని ఎప్పుడో ఒక పూట కాళ్ళు లాగేస్తావు. నీతో చాలా డేంజర్. బాసు దయచేసి అంత మాట అనకండి బాసు. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. నిన్నటి వరకు మీరు ఒక డమ్మీ పీసు, వేస్ట్ పీస్ అనుకోవడం వల్లే అలా అపార్థం చేసుకుని ఏది పడితే అది వాగాను. మిమ్మల్ని ఎలా పడితే అలా డీల్ చేశాను. కానీ ఈరోజు మీ విలువ తెలిసిన తర్వాత మళ్ళీ అలా డీల్ చేసే సాహసం చేస్తానా బాసు? అస్సలు చేయను. బస్సు అసలు ఓవర్ నైట్ లో మేడంని అలా లైన్లో ఇలా పెట్టారు. ఆ ట్రిక్ ఏంటో, ఆ కిటికేంటో ఈ దాసుడికి చెప్పి పుణ్యం కట్టుకోండి బాసు. మధు పొద్దున నాతో అంత ప్రేమగా చనువుగా మాట్లాడటం చూసి వీడు ఆ గొప్పతనమంతా నాదనుకుంటున్నాడు. అసలు మధు లైన్లోకి ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. అయినా వీడి దగ్గర తగ్గకూడదు. ఇప్పటికే వీడి దగ్గర మనం చాలా డ్యామేజ్ అయిపోయాం. ఇప్పుడు ఆ డ్యామేజ్ని మొత్తం సరి చేసుకోవాలి, బిల్డప్ ఇచ్చుకోవాలి. బాసు ప్లీజ్ బాసు, అర్బకుని అడుగుతున్నాను, అంతగా ఆలోచించకండి బాసు. చెప్పండి బాసు, పర్లేదు. మీ పర్సనల్ నాకు తెలియదు ఏముంది చెప్పండి, ఈ ఒక్క విషయం తప్ప. చెప్పండి బాసు, ప్లీజ్ 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 ప్లీజ్. రే ఈ ఆడోళ్ళున్నారే, అదే
ముఖ్యంగా ఈ భార్య అనే కేటగిరీ. ఆ, వీళ్ళు లొడలొడ వాగుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ నదిలా ఉరకలేస్తూ బిరబిరా ప్రవహిస్తూ ఉరకలేస్తారే కాని నిజానికి వాళ్ళు నది కూడా కాదురా, పిల్ల కాలువలు. వాళ్ళు నదైనా పిల్ల కాలువలైనా చివరికి మొగుడనే సముద్రంలో కలవాల్సిందేరా. నేను సముద్రుణ్ణిరా. ఆ, అది అర్థమవుతూనే ఉంది బాసు. కానీ ఈ నదులు ఈ పిల్ల కాలువలు ఆ సముద్రంలో ఎలా కలుస్తున్నాయని ఆ కిట్కు మాత్రం చెప్పండి బాసు. ఆ, అదే ట్రేడ్ సీక్రెట్ శిష్య, అస్సలు చెప్పకూడదు. ప్లీజ్ బాసు, దయచేసి చెప్పండి బాసు. నా కష్టం మీకు తెలియదు గనక మీరు కఠినంగా మాట్లాడుతున్నారు. నా పరిస్థితి పగోడు కూడా రాకూడదు బాసు. రకరకాల ప్రయత్నాల తర్వాత లేక లేక పెళ్లి కుదిరితే ఆ అమ్మాయితో కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తుంది నా కాబోయే అత్త. పెళ్లి అయ్యేంత వరకు నేను నా కాబోయే భార్యతో చనువుగా ఉండకూడదంట, మాట్లాడకూడదంట, కీప్ డిస్టెన్స్ అంట. దీనికోసం ఆ కోటి కానీ సరే మీ మామగారైనా తప్పట్లేదు, కోపం వచ్చేస్తుంది బాసు. కోటిని కాపురా ఉంచి మరి నన్ను చావకూడుతుంది ఆవిడ. ఆవిడ బారి నుంచి నన్ను రక్షించి ఆవిడ టార్చర్ లేకుండా నేను నా కాబోయే భార్యతో కొంచెం రొమాన్స్ చేసుకుని ఏదో ఒక ఐడియా చెప్పు బాసు ప్లీజ్. హా. చూద్దాంరా. బాసు చూద్దామంటే కాదు బాసు, ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. ఆదుకుంటానులే, ముందు టిఫిన్ రాని. ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాను బాసు. నువ్వెళ్ళి టిఫిన్ పట్టుకొచ్చేదేంట్రా? నేను ముందులాగా అనుకుంటున్నావా? నేను టిఫిన్ చేయలేదని మధుయే మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడుతుంది చూడు. మీరు ఇంకా టిఫిన్ తినలేదా బాసు? ఇంట్లో తిన్నాన్రా, కానీ మధు అడిగినప్పుడు తినలేదని అబద్ధం చెప్పా. యూ నాటి టూ రొమాంటిక్ అయిపోయారు సార్ మీరు. మీ తెలివితేటలు మీరు సూపర్ బాసు. అయితే మేడం టిఫిన్ తెస్తున్నారా? రే, గుమ్మంలోకి కాదురా, ఒక్కసారి అటు సీసీటీవీ లోపల చూడు. చూసావా, నా కోసం మా ఆవిడ టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. అవును బాసు, మీ గది వైపే చూపిస్తూ మీ తినడానికి టిఫిన్ పట్టుకురామని చెప్పి ఆర్డర్ ఇస్తున్నారు. వాట్ ఎ సెన్స్. అదేరా, ఏమనుకుంటున్నావు మనమంటే? బాసు మీకు చెప్పాను కదా, అసలు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్లీజ్ బాసు, టిఫిన్ తిన్నాక మా అత్తగారి టార్చర్కి ఒక విరుగుడు చెప్పాలి, తప్పదు. సర్లేరా, చూద్దాం. ఆహా, అత్త నీకు ఫిట్టింగ్ పెట్టడానికి ఒక ఐడియా ఇస్తారు మా బాసు, చూస్తుండు. అసలు కొంతమంది లేడీస్కి లైఫ్ చాలా సింపుల్ అయిపోయిందిరా బాబు. ఆవిడ గారి మొగుడు మత్తు పదార్థాల కేసులో జైలుకి వెళ్ళినా కూడా ఏ చీకు చింత లేకుండా ఆఫీస్కి వచ్చింది చూడు. కలికాలం రా బాబు, అందుకే వర్షాలు సరిగ్గా కురవడం లేదు. అరే, డబ్బులు జీతాలే ప్రధానం, జీవితాలు కాదు. అందుకే ఏమాత్రం ఎస్టేట్ చేయకుండా ఆఫీస్కి వచ్చేసింది ఇవిడ. అయినా ఊరుకోనరా బాబు, ఎవరి చెవినైనా పడితే మన ఉద్యోగాలకు ఎసరొస్తుంది. ఎంత కాదన్నా బాస్ ఫ్యామిలీ అఫైర్స్ మనకెందుకు? వెరీ సారీ ఇందు గారు, మీ కష్టం ఎవరికి రాకూడదు. అయినా మీరు ధైర్యంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కేసులు జరుగుతున్నా కూడా ఆఫీస్కి వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ అండి. ఆవిడెందుకు భయపడాలి? ఆవిడ తప్పు చేసిందా ఏంటి? పాపం. కాకపోతే ఈవిడ భవిష్యత్ ఏంటో మరి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆఫీస్కి దేనికి వస్తున్నారు? మీ ఉద్యోగం చూసుకోవడానికా, లేకపోతే అవతల వాళ్ళ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకుని అవన్నీ చర్చించడానికి? సారీ సార్, పాపం మేడం డిస్టర్బ్డ్గా ఉంటారని కాస్త మోరల్ సపోర్ట్ ఇద్దామని
సానుభూతి చూపిస్తున్నాం అంతే. చూడండి, మీరు శ్రద్ధ పెట్టాల్సింది అవతలి వాళ్ళ మీద జాలి చూపించడానికో సానుభూతి చూపించడంలోనో కాదు. మీకు అప్పగించిన పనుల్లో శ్రద్ధ చూపించండి. అయినా ఇంకొకరి పర్సనల్ స్పేస్లోకి అలా చొచ్చుకు రావటం కరెక్ట్ కాదండి. సారీ సార్, ఏమనుకోకండి. కోర్టు గొడవ గురించి అందరికీ తెలుసు. మేడం బాధపడుతూ ఉంటారు. పలకరించకపోతే బాగోదు కదా, అందుకే వచ్చి పలకరిస్తున్నాం సార్. చూడండి, ఈ పలకరింపులు పరామర్శలు అన్ని విషయాల్లో పనికిరావు. ఒక్కోసారి మాట్లాడకుండా మౌనంగా ఉండడమే కరెక్ట్. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం, ఒక ఫ్యామిలీ విషయం. ఎవరి ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ లేవు చెప్పండి? ఏ మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేవా? మీ కాపురాల్లో ప్రాబ్లమ్స్ లేవా? మీ కుటుంబ విషయాలు ఎలా బయటకు పొక్కకుండా ఉండాలో, మీ ఫ్యామిలీ విషయాల్లో ఇతరులు ఎలా జోక్యం చేసుకోకూడదు అనుకుంటారో అలాగే మీరు కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. దయచేసి వెళ్ళి పని చూసుకోండి. సారీ సార్. సారీ మేడం. సారీ ఇందు గారు. ఎవరో ఒకరు అడ్డు తగిలి వాళ్లను ఆపకపోతే ఇలా ఏదో ఒకటి మాట్లాడి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దీనికి అంతటికీ పరోక్షంగా నేనే కారణం. ప్రణయ్ గురించి తెలియగానే దాన్ని వేరే రకంగా డీల్ చేసుండాల్సింది. తొందరపడి అనాలోచితంగా వదనకు చెప్పేశాను. అది ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు ఇందుగారి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. తన లైఫ్ డిస్టర్బ్ అవ్వడానికి నేనే కారణం. మీరు ఆఫీస్కి వెళ్ళాక మీ మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారమ్మా. రాజా నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి నాన్న? ప్రణయ్ లాంటి మనిషితోటి ఇందుని కలిసి బ్రతకమనడం అనేది న్యాయం కాదనిపిస్తోంది. ఇందుతో ప్రణయ్కి విడాకులు ఇప్పించడం మంచిది. నాకు ఇందు సంతోషం ముఖ్యం. తండ్రిగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించడమే కరెక్ట్ అని నేను నమ్ముతున్నానమ్మా.